హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టీ20లో ప్రతీకారం కోసం టీమిండియా చూస్తుంటే సిరీస్ సమం కోసం అయితే ఇంగ్లాండ్ చూస్తుంది. మరి 4వ టీ20లో వచ్చేసరికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా? మరి 4వ టీ20లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే జరుగుతుంది. ఇప్పటికే 3 టీ20లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి 2 టీ20లో టీమిండియా గెలవగా, 3వ టీ20లో వచ్చేసరికి టీమిండియా పైన ఇంగ్లాండ్ వచ్చేసరికి 26 పరుగుల తేడాతోనైతే విజయం అయితే నమోదు చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1తోనైతే కొనసాగుతుంది. 4వ టీ20 వచ్చేసరికి పూణే వేదిక అయితే జరుగుతుంది. ఇందులో టీమిండియా గెలిచి ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేక మరోసారి టీమిండియా పైన గెలిచి సిరీస్ సమం చేస్తుందా అనేది అయితే చూడాలి. 4వ టీ20 కూడా చాలా ఓవర్గా జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూణే పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. అయితే 4వ టీ20లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా ప్లేయింగ్ 11లో వచ్చేసరికి మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ధ్రువ్ జురేల్ను పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి శివన్ దుబేను లేదా రింకు సింగ్ను తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రవి బిష్ణోయ్ ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ని అయితే తీసుకోవాలని అయితే చూస్తుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టి అతని ప్లేస్లో శివన్ దుబేను ఆడించాలని అయితే చూస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా త్వరలోనే ఓడిఐ సిరీస్ అయితే ఆడనుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఈ టీ20 సిరీస్కి అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. ఈ మార్పు ఉంటుందో లేదో అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే ధ్రువ్ జురేల్ ప్లేస్లో వచ్చేసరికి రింకు సింగ్, అదేవిధంగా రవి బిష్ణోయ్ ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ కలాకండి అయితే రాబోతున్నట్టయితే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్లో అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ అయితే బరిలో దిగనున్నారు. 1 డౌన్గా తిలక్ వర్మ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీతో కూడిన ప్లేయింగ్ 11 అయితే 4వ టీ20లో అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్గా 4వ టీ20లో చూసుకుంటే టీమిండియా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ పొజిషన్లో చాలా మేరకు అయితే మెరుగుపడాలి. టాప్ ఆర్డర్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినా ఎంత మేరకు రాణిస్తారో టీమిండియా అంత మేరకు అయితే విజయాలు సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. బౌలింగ్ పొజిషన్లో మాత్రమైతే టీమిండియాకి ఎటువంటి బలహీనత అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ చివరి టీ20లో మాత్రమైతే అద్భుతమైన విజయం నమోదు చేసి ఫుల్ జోష్లో అయితే ఉంది. ఎలాగైనా సరే 4వ టీ20లో గెలిచి సిరీస్ని అయితే సమం చేయాలని అయితే చూస్తుంది. 4వ టీ20లో వచ్చేసరికి మన ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో బెన్ డకెట్తో పాటు పెల్సాల్ట్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. 1 డౌన్గా జోస్ బట్లర్, ఆ తర్వాత హరీ వోక్స్, లివింగ్స్టోన్, జాన్ స్మిత్, జాన్స్ ఓవర్టన్, బ్రాడెన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్కుడ్ వంటి ప్లేయింగ్ 11 అయితే ఇంగ్లాండ్ అయితే ఉండబోతుంది. ఇంగ్లాండ్ చూసుకుంటే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఒక మాదిరిగా అయితే ఉంది. కాకపోతే గత టీ20లో వచ్చేసరికి పిల్సాల్ట్ కానీ, జాస్ బట్లర్ కానీ, హరీ వోక్స్ కానీ, జోమీ ఓవర్టన్ వంటి బ్యాటర్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. మరోసారి వీళ్ళు రెచ్చిపోతే టీమిండియాకి అయితే బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో బ్రాడెన్ క్రాసీ కానీ, జోఫ్రా ఆర్చర్ కానీ, ఆదిల్ రషీద్ కానీ, మార్కుడ్ అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో ఒక మాదిరిగా ఉన్నా కానీ బౌలింగ్ పొజిషన్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇరు జట్లు చూసుకుంటే ఇరు జట్లు అయితే సమతూకంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇరు జట్ల బ్యాటింగ్ వైఫల్యం అయితే కళాఖండి అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే బౌలింగ్లో మాత్రమైతే ఇరు జట్లు అయితే సమతూకంతోనైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 4వ టీ20లో మన 4వ టీ20 వచ్చేసరికి పూణే వేదిక అయితే జరుగుతుంది. పూణే పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్ అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన టీ20 మ్యాచ్లో చూసుకుంటే మొదటగా బ్యాటింగ్ చేసిన టీం అయినా సరే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే గెలుపు అవకాశాలు అయితే సమతూకంతో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్కి అయితే కొంచెం బ్యాటింగ్ చేయడానికి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం 4వ టీ20లో టీమిండియా గెలిచి సిరీస్ కైవసం చేసుకుని ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ సమం చేసి మరోసారి టీమిండియాపై ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయిస్తుందని అయితే చూడాలి. మరి చూద్దాం 4వ టీ20లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.